హాయ్ ఫుడీస్, హలో వీవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు ఈ ఛానల్కి కొత్త వీవర్స్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్. ఇవాల్టి స్పెషల్ రెసిపీ వచ్చేసి మేతి మటర్ మలై. దీన్ని రెస్టారెంట్స్లో, డాబాల్లో ఎక్కువగా ఆర్డర్ చేసుకుంటుంటాం. ఆ రెస్టారెంట్ స్టైల్లో మనం ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. దీనికోసమని ఒక కడాయిని పెట్టుకొని అందులోకి కొంచెం ఒక 2 స్పూన్ల గీని యాడ్ చేసుకొని ఇందులోకి మసాలా దినుసులు అంటే దాల్చిన చెక్క, ఒక 5 నుంచి 6 యాలక్కులను వేసుకొని వాటిని దాంతోపాటు 2 స్పూన్ల జీలకర్ర, కొంచెం అల్లం, ఒక 5-6 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని కొంచెం వేయించుకోవాలి. వాటిని వేయించుకున్న తర్వాత ఇందులోకి ఒక 6 నుంచి లేదా మీకు ఎక్కువ కావాలంటే ఒక 10 దాకా కాజును కూడా వేసుకోండి. కాజును కూడా వేసుకొని దోరగా వేయించుకొని దీని తర్వాత ఒక 10 గ్రీన్ చిల్లీస్ని బాగా వాష్ చేసుకొని జస్ట్ మధ్యలోకి అలా కట్ చేసుకొని ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ గీలోనే ఫ్రై చేసుకోవాలి. ఇదంతా ఆయిల్ వేసుకోకండి, ఆయిల్ వేస్తే అంత టేస్టీగా ఉండదు. అలాగే ఇందులోకి కర్రీ లీవ్స్ కట్ చేసి పెట్టుకున్న ఒక 2 మీడియం సైజ్ ఆనియన్ పీసెస్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే ఒక పెద్ద సైజు టమోటాని కూడా వేసుకొని ఈ గీలోనే బాగా ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ల తెల్ల నువ్వులను కూడా వేసి ఈ మిశ్రమాన్ని అంతా బాగా ఒక 2 నిమిషాల పాటు కలిపి మూత పెట్టేసుకోవాలి. ఒక 5 నుంచి 10 నిమిషాల దాకా మీడియం ఫ్లేమ్లో పెడితే ఇలా బాగా మగ్గిపోయి దగ్గర పడుతుందన్నమాట. ఇలా దగ్గరకు వచ్చిన దాంట్లోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే రుచికి తగిపడినంత ఉప్పుని కూడా యాడ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని అంతా ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దాన్ని చల్లగా అవ్వడానికి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే కడాయిలోకి ఒక 2 స్పూన్లంత బటర్ని కూడా యాడ్ చేసుకొని ఆ బటర్ అంతా కొంచెం కరగనివ్వండి. కరగనిచ్చిన బటర్ కరిగిపోయిన తర్వాత ఇప్పుడు వాష్ చేసి కట్ చేసి పెట్టుకున్న మెంతి కూరను కూడా ఆ కడాయిలోకి యాడ్ చేసుకొని దాన్ని బాగా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలన్నమాట. ఈ మెంతి కూర కొంచెం బాగా వేగిపోయిన తర్వాత పచ్చి బఠానీలు ఉంటాయి కదా, ఆ పచ్చి బఠానీలను కూడా ఒక కప్పు వేస్తున్నాను ఇక్కడ. ఇందులో ఇవి దాదాపు ఒక 150 గ్రామ్స్ దాకా ఉంటాయి. వాటిని వేసుకొని బాగా వేయించుకోండి. మెత్తగా మగ్గిపోయేలాగా వాటిని ఆ బటర్లోనే వేయించుకొని ఒక కాఫీ గ్లాస్ అన్ని వాటర్ని వేసి దీన్ని మూత పెట్టేసుకోండి. కొద్దిసేపు మూత పెట్టుకున్న తర్వాత ఇప్పుడు పక్కన పెట్టుకున్న మిశ్రమం మొత్తం చల్లగా అయిపోయి ఉంటుంది కదా, దాన్ని మిక్సీ పట్టేసుకుందాం. మిక్సీ పట్టుకుంటే బాగా మెత్తని పేస్ట్ లాగా మెత్తగా అయ్యేలాగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. పేస్ట్ అయిన తర్వాత ఇది బాయిల్ అవుతూ ఉంటుంది కదా, ఈ బాయిల్ అవుతున్న దాంట్లోకి ఈ మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని మొత్తం వేసి బాగా కలుపుకొని దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. ఎక్కువ పెడితే ఎందుకంటే అంత క్రీమీ లాగా ఉంటుంది కదా, అడుగంటిపోతుంది అనమాట. ఫైనల్గా దీంట్లోకి ఫ్రెష్ క్రీమ్ అన్నదాన్ని యాడ్ చేసి ఇప్పుడు ఒక చిన్న ఫ్లేమ్లో ఒక 5 నుంచి 10 నిమిషాలు మూత పెట్టుకొని బాగా బాయిల్ చేసుకుంటే మనకెంతో ఇష్టమైన మేతి మటర్ మలై రెడీ అయిపోయింది. ఈ ఫ్రెష్ క్రీమ్ని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మీ దగ్గర పచ్చి బఠానీలు లేకపోయినా ఎండు బఠానీలు ఉంటాయి కదా, వాటిని రాత్రే నానబెట్టుకొని మార్నింగ్ చేసుకున్న ఇది ఇలాగే టేస్టీగా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫాలో ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.